శ్రీమాత్రే నమః. సనాతన వేదం ప్రేక్షకులకు శుభాశీస్సులు. మనం గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాం, యుద్ధం యుద్ధం యుద్ధం. అసలు ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది, యుద్ధానికి గల కారణాలేంటి, ఇవన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు కొంతమందికి అనుమానం రావచ్చు, మనది ఆధ్యాత్మిక ఛానల్ కదా, మరి ఇందులో యుద్ధం అని న్యూస్ అనో ఫ్యాక్ట్స్ అనో ఏదో చెప్తున్నారు ఏంటి అనేసి. దానికి కూడా ఒక కారణం ఉంది, ముందు తెలుసుకుందాం. పహల్గామ్ దాడి, ఈ మాట మనందరం వినే ఉంటాం. ఈ దాడి తర్వాత హిందువులందరూ ఉలిక్కి పడ్డారు. అదేంటి, ఈ పహల్గామ్ దాడి జరిగింది మన భారతదేశంలోనే ఉన్న కాశ్మీర్లో, అంటే మనం మినీ స్విట్జర్లాండ్గా పిలుచుకొని పహల్గామ్లోనే కదా, మరి భారతీయులు అని చెప్పాలి, హిందువులు అని ఎందుకు చెప్తున్నారు అనే అనుమానం కూడా రావచ్చు. కానీ ఇక్కడ జరిగిన విషయం వేరు. ఆ టూరిస్టులు హిందువా లేక ముస్లిమా అని వాళ్ళ ఐడీల్ని చూసి మరి హిందువులనే కాల్చి చంపారు. మన భారతదేశంలో ఉన్న ప్రజలకు జాలి గుణం, దయాగుణం ఎంతో ఎక్కువ. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది అంటే, మనం చూసినట్లయితే పాకిస్తాన్ కానివ్వండి, కొన్ని అరబ్ కంట్రీస్ అలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి. వాళ్ళు ఓన్లీ వాళ్ళ మతం వాళ్ళని తప్పితే ఇంకొకరిని అసలు ఎంటర్ కూడా కానివ్వరు. కానీ మన భారతదేశం వసుధైక కుటుంబం. మనం చిన్నప్పుడు చదువుకొనే ఉంటాం, భిన్నత్వంలో ఏకత్వం అని, ఇలాంటివన్నీ. అందుకే ఈరోజు ఇలా అయిపోయింది. కానీ దీనికి కూడా కొందరు సెక్యులర్స్ అని పేరు పెట్టుకొని మత విద్వేషాలు రేకిస్తున్నామని రకరకాలుగా మాట్లాడొచ్చు. ఈ కాల్పులు జరిపింది పాకిస్తానీయులు కదా, మరి భారతదేశంలో ఉండే వాళ్ళని కూడా ఎందుకు అంటున్నారు అని కూడా అనుకోవచ్చు. కరెక్టే, ఇది నేను కూడా కాదనడం లేదు. కానీ అక్కడ జరిగిన అటాక్ ఆ రోజు అప్పటికప్పుడు జరిగినదైతే కానే కాదు. మరి దానికి ఎవరో ఒకరు మన భారతదేశంలో ఉన్న వాళ్ళు సహాయం చేస్తేనే కదా. మనకి ఇవన్నీ కొత్తేం కాదు. మనం మొదటి నుంచి కూడా వేరే వేరే దేశాలతో ఎన్నో రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాం. వ్యాపారం కోసమని మన భారతదేశం వచ్చిన బ్రిటిషీయులు మనల్నే బానిసలుగా చేసి ఎంతో హింసలు పెట్టారు. అది మనందరికీ తెలిసిందే. వారి నుండి విముక్తి పొందడానికి ఎందరో మహనీయుల కృషి, వాళ్ళ ప్రాణ త్యాగాలు చేస్తే కానీ మనం స్వాతంత్రాన్ని కూడా పొందలేకపోయాం. అంతేకాకుండా ఔరంగజేబ్ కానివ్వండి, టిప్పు సుల్తాన్, మహమ్మద్ గజ్నీ ఇలాంటి వాళ్ళు ఎందరో వచ్చి మన భారతదేశం మీద దండయాత్రలు చేసి మన ప్రజల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. కానీ ఎంతమంది వచ్చినా కూడా మన భారతదేశాన్ని ఏమీ చేయలేకపోయారు. ఇక మనం లేటెస్ట్ గా చూసుకున్నట్లయితే పహల్గామ్ ఘటన, ఇది ఎంతో దారుణమైంది. ఈ వచ్చిన టెర్రరిస్టులు ఎంతో మంది హిందువులను ఎందుకు చనిపోతున్నాము అని కూడా తెలియకుండా చంపేశారు. ముఖ్యంగా 13 ఏళ్లు పైబడిన మగవాళ్ళని. వాళ్లకు తెలుసు మన హిందూ సాంప్రదాయంలో కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పదో అని. ఆ కుటుంబంలో ఉండే పెద్దను దూరం చేస్తే ఒక వృక్షాన్ని గనక కూకటి వేళ్లతో ప్రకటించినట్లు అని వాళ్ళకి కూడా తెలుసు. ఒక్కొక్కసారి మన మంచితనమే మనకు చెడు చేస్తుంది. మోడీ గారి ప్రభుత్వం వచ్చాక మన హిందువులకు ఎంతో మేలు జరిగింది అని చెప్పుకోవచ్చు. అది కాశీ కానివ్వండి, అయోధ్య రామ మందిరం కానివ్వండి, కాశ్మీర్లోని ఆర్టికల్ 370 రద్దు కానివ్వండి, ఇలాంటివి ఎన్నో మంచి పనులు చేశారని అందరూ నమ్ముతున్నారు. ఈ పహల్గామ్ దాడిలో ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ ని చంపేస్తే నన్ను కూడా చంపేయండి అని వాళ్ళని అడిగిందిట. అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా, వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అన్నారట. ఎంతటి దుర్మార్గమో చూడండి. విన్నారు, మోడీ గారు ఈ మాటను విన్నారు కాబట్టే వాళ్ళకి ఆ సింధు జలాలు ఆపేసి తాగడానికి నీళ్లు కూడా లేని విధంగా చేశారు. ఇక ఈ పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం అంటున్నారు. ఒకవేళ నిజంగా యుద్ధం కనుక మొదలైతే ప్రపంచ పటంలో మనం పాకిస్తాన్ అనే పేరును కూడా చూడలేం. ఆ నమ్మకం మన ఆర్మీ మీద మరియు మన ప్రధాని గారైనటువంటి నరేంద్ర మోడీ గారి మీద ప్రజలందరికీ ఉంది. అయితే మనం ఒక ఆర్మీనో లేదంటే మన దేశ నాయకులు వీళ్ళే ఏదో చెయ్యాలి అని ఆలోచించకుండా ప్రతి ఒక్క ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ఇకనైనా ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు తెరిచి నిజానిజాలు తెలుసుకొని మన దాకా రాలేదు కదా అని అనుకోకుండా, ఈ రోజు పహల్గామ్లో జరిగింది, రేపు మన పక్క ఊర్లో కూడా జరగవచ్చు. 1990లో ఇదే కాశ్మీర్లో ఎంతో మంది కాశ్మీరీ పండిట్స్ ను ఊచకోత కోశారు. వాళ్ళు ఎన్నో పోస్టర్లు వేయించారు. వాళ్ళు పోస్టర్లో చెప్పిన నినాదాలు 3: రలీవ్, చెలీవ్, యా గలీవ్. అంటే ఏంటో తెలుసా, ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వు, లేదా కాశ్మీర్ని వదిలి పారిపో, ఈ రెండూ లేకుంటే చచ్చిపో. శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్, శ్రీకృష్ణదేవరాయలు, రాణి రుద్రమదేవి ఇలాంటి వారు ఎంతో గొప్పవారు పుట్టిన దేశం మనది. ఎవరు చూడని యుద్ధం, మహా కురుక్షేత్రం జరిగిన భూమి ఇది. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ను తరిమి కొట్టిన భూమి ఇది. మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అవసరమైనప్పుడు ఆయుధం పట్టుకోవడం కూడా తప్పేమీ కాదు. అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవచ అన్నారు. అహింస మానవుని యొక్క పరమధర్మం. అలాగే ధర్మం కోసం చేసే హింస కూడా ఎంతో శ్రేష్టమైనది అని మన పురాణాలు చెప్తున్నాయి. ఇకనైనా మన హిందువులందరూ నిజానిజాలు తెలుసుకొని మేల్కొనాలి. భారత్ మాతాకి జై.